బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సహజ రైతు సదస్సు విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సదస్సుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ హాజరయ్యారు. బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ కష్టాలు వచ్చినా గిట్టుబాటు ధరలు రాకుండా లక్ష్యాన్ని సాధించే వరకు సేంద్రియ వ్యవసాయాన్ని వదలనందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రకృతి మాతను ఆరాధిస్తూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు భవిష్యత్ తరాలకు ఆదర్శమన్నారు. నేటికి భారతదేశంలో అత్యధిక శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. వ్యవసాయంలో వస్తున్న మార్పులు, సాగుల కొత్త విధానాలపై ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. సాయిల్ హెల్త్ కార్డ్ అని చెప్పి, అలాగే సించా యోజన అని చెప్పి ప్రతి నీటి బొట్టుని ఒడిసి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి, అలాగే ఫసల్ బీమా యోజన పేరు మీదట, అలాగే దీంతో పాటు ప్రతి రైతుకు కూడా తన ఎకరానికి కొంత ఇన్పుట్ ఇచ్చే విధంగా రైతు సన్మాన నిధి పేరు మీద ఇవ్వటం, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అందిపుచ్చుకొని రైతు భరోసా కానీ, అన్నదాత సుఖీభవ లాంటి అనేక రకాల పథకాల ద్వారా వాళ్ళ రైతుకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయదాన్ని ఎంత ప్రోత్సహించినా తక్కువే. వాళ్ళకి సంబంధించి అనేక రకాల అవకాశాలు, ప్రోత్సాహాలు తప్పనిసరిగా కల్పించాలనే ఆలోచనతో ప్రస్తుతం అనేక ప్రయత్నాలు జరిగింది. కానీ ఆ ప్రయత్నాలు 100% సఫలీకృతం కాలేదు. సుమారు ప్రభుత్వం 2014 ఏర్పడిన తర్వాత 2034 కల్లా 30% పైగా గోల్ పెట్టుకోవడం జరిగింది. 30% పైగా దేశంలో వ్యవసాయం ప్రకృతి ఆధారంగా జరిగేది 30% ఉండాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఆ లక్ష్యం వైపు మరింతగా వెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత ముందుకు రావడం జరిగింది. దానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ గోల్ ఇంకా చాలా దూరం ఉంది. దాన్ని తప్పనిసరిగా రీచ్ అయ్యే విధంగా ఒక ప్రయత్నం జరగాలి. అది జరగాలంటే ఏం పద్ధతులు అవలంబించాలని ఆలోచన చేశాం. దేశం స్వావలంబన దేశం కావాలి అన్నా, ఆత్మ నిర్భర్ భారత్ దేశం అవ్వాలంటే కేవలం ప్రకృతి వ్యవసాయం తప్ప ఇంకో మార్గమే లేదు. కనుక మనం విదేశాల పైన రసాయనాల కోసం కానీ, యూరియా కోసం కానీ, వంగడాల కోసం కానీ మనం ఆధారపడకుండా ఉండాలి అంటే ప్రకృతి వ్యవసాయం సరైన. కనుక ఆ యొక్క పద్ధతులు అవలంబించడానికి కొంత సాంకేతికత అవలంబించాలి. ప్రకృతి వ్యవసాయం సంబంధించిన ఏవైతే పద్ధతులు ఉన్నాయో దాన్ని ఇంకా మరింతగా టెక్నికల్ గా అప్గ్రేడ్ చేసి రైతులకు అందుబాటులో తీసుకురావటం, పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావటం, వాళ్ళకి సంబంధించిన గో ఆధారిత వ్యవసాయం కనబట్టి గోవులు ఏ విధంగా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేయటం. చిన్న చిన్న రైతు కాబట్టి ఆ చిన్న రైతుకి గోవులన్నీ కలిపి ఒకే క్లస్టర్లో ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా అంటే జీవామృతాలు ఏవైతున్నాయో తయారు చేసి కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా రైతు బజార్లో కొన్ని స్టాల్స్ పెడుతున్నారు. అలా కాకుండా ఒక రైతు బజార్ నికార్స్గా సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయదారులకే పెట్టాలని చెప్పి రైతు నేరుగా తన యొక్క ఉత్పత్తులు అమ్ముకునే అవకాశం కల్పించాలని అనేక రకాల సంస్థలు ఇవాళ సంతల పేరు మీద ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఆ విధంగా చేసే విధంగా ఒక ప్రయత్నం జరగాలని చెప్పి, అలాగే మార్కెటింగ్ సంబంధించిన ఇంకా పై స్థాయిలో యూరోప్ కానీ, అమెరికా కానీ ఎక్స్పోర్ట్ చేయడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఆర్గానిక్ వాటికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. వాటికి సంబంధించి సర్టిఫికేట్ సంబంధించిన అంశం ఏదైతుందో దాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్, ఆ విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి మీట్ అయ్యే విధంగా ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ తప్పనిసరిగా ప్రతి రాష్ట్రంలో నిర్మాణం చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో కూడా అది నిర్మాణం చేయాలి. అలాగే రైతు భరోసా కేంద్రాలు, అలాగే కేబీకేల ఆధ్వర్యంలో వీటిని సర్టిఫికేట్స్ ఇవ్వడంతో పాటు వాటికి మరింత వాళ్ళ విత్తనాలు అవన్నీ ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేయాలని చెప్పి అనుకున్నాం. ఆ విధంగా ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో వాటిని పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా ఒక ప్రయత్నం చేయటం. ప్రభుత్వం కేటాయింపులు అయితే చేస్తుంది ప్రకృతి వ్యవసాయం, కానీ అది ఖర్చు పెట్టడం లేదు. అది ఈ రాష్ట్రంలో కూడా కేంద్రంలో కూడా జరుగుతుంది. కనుక 100% వాటిని వినియోగించే విధంగా పథకాలు చాలా అద్భుతమైన పథకాలు, వాటిని అమలు పూర్తి స్థాయిలో జరిగే విధంగా మేము ఒక ప్రయత్నం చేయాలని చెప్పి, అలాగే ఈ యొక్క లక్ష్యాలు ఏవైతున్నాయో ఈ లక్ష్యాలన్నీ నెరవేరడానికి ఇమీడియట్ గా కొన్ని చేయొచ్చు. వాటిని కూడా ప్రభుత్వం దృష్టి రావటం, దీర్ఘకాలిక లక్ష్యం ఏదైతుందో అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళాలి అంటే